దాచేపల్లి పట్టణంలోని విజయభాస్కర్ కళ్యాణ మండపంలో జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల మాజీ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఎరపతినేని శ్రీనివాసరావు, మహాత్మా జ్యోతిరావు పులే, నందమూరి తారక రామారావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎరపతినేని మాట్లాడుతూ 2019 ఎన్నికల తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలపై అనేక దాడులు చేశారని, ఎన్నో హత్యలు చేశారని, తప్పుడు కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేశారని వారు తెలిపారు. మొన్న గురజాల నగర పంచాయతీ పరిధిలో కౌన్సిలర్ రాజీనామా చేస్తే డబ్బులు కట్టాలంటూ స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నాడని, రాజకీయంలో పార్టీ మారడం సహజమని వారన్నారు. నియోజకవర్గ ప్రజలకి హెల్త్ పాలసీ తీసుకొచ్చి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల బీమా కల్పిస్తానని ఎరపతినేని హామీ ఇచ్చారు. రేపు రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా తెలుగుదేశం, జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించాలని, మన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరేలా చూస్తానని ఎరపతినేని తెలిపారు. మనం చూస్తే 2019లో మన పార్టీ ఓట్ బ్యాంక్ కన్నా ఈరోజు పూర్తిగా మరలా మనసుగా కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చారు. ఈ 400 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో అనేక బీసీ వర్గాలపై దాడులు జరిగినాయి. రాష్ట్రంలో కూడా ఇక మన నియోజకవర్గంలో కూడా చూస్తే నీలగంట పవన్ కూడా రక్తంతో పొడిచి పేర్లు బయటికి లాగి చంపారు. వడ్డీల కార్మికులని పని చేసి కూలీ డబ్బులు అడిగితే రక్తంతో పొడిచి పేర్లు బయటికి లాగి చంపేశారు. అదేవిధంగా సుబ్బులు, అదేవిధంగా ఒక బీసీ మహిళ తంగేళ్ళలో ఆమెను చంపారు. అదేవిధంగా సైడ్ ఖాన్ బీసీ ఆయన చంపారు. అలీ ఖాన్ కానీ 11 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు నాయకులని ఈ కాసు మ్యారేడ్ ఎమ్మెల్యే తర్వాత మా నియోజకవర్గంలో చంపారు. 8 మంది పిల్లలు అక్రమమైన ముందులో కూడా చనిపోయారు. దాంట్లో కూడా బీసీ పిల్లలు 4 ఉన్నారు, కాపులు 2 ఉన్నారు, ముస్లిం మైనార్టీలు 2 ఉన్నారు. ఆ విధంగా ప్రతి ఒక్క కులాన్ని రాజకీయ హత్యలు చేయడమే కాకుండా చిన్నపిల్లలు సైతం వీళ్ళ ధనదాహానికి, వీళ్ళ అధికార దాహానికి బలైపోయారంటే ఈరోజు మనం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. అదే కాకుండా నిన్న మనం చూస్తే ఒక ఈ కాసు మహేష్ ఆడియో కూడా మనం విన్నాం. అంటే గోముఖ వేగం ఇలాంటి వ్యక్తులు రాజకీయాలు ఎలా ఉంటారని పరిస్థితి కూడా చెప్పారు. కార్యకర్తలు కానీ, నాయకులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చేరుతా ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యే చేరుతా ఉన్నారు, వైసీపీ ఎంపీలు చేరుతా ఉన్నారు. నిన్న మనదాకా మేసాలు వెలేసి తొడలబెట్టిన వాళ్ళు కూడా ఈరోజు ఆ తొడలడిపోయిన మేసాలడిపోయిన సైలెంట్ అయ్యే పరిస్థితికి వచ్చారు. అందుకే అధికారం ఉందని అహంకారం ఎవరు కూడా వెళ్ళవేయకూడదు. అందుకే అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ప్రకృతి కూడా సమాధానం చెప్పుంది. 151 సీట్లు వస్తున్నాయని అహంకారంతో వెళ్ళవేగిన ఈ దుశ్శాసనుడు, ఈ దుర్యోధనుడు, ఈ వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా 2 నెలల్లో శాశ్వత సమాధి కట్టబోతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానిక